హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో మొన్న ఎలిమినేషన్ అయిపోయింది, శ్రీనివాస్ అయ్యి బయటకు వచ్చారు. సో నిన్న భరణి అండ్ ఇంకా దివ్య వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ సో అక్కడ స్టార్ట్ అయింది. మీరు ఫైర్ అయితే బాగుంటారు, బాగా మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే గేమ్ చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా డైరెక్ట్ తర్వాత నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. సో నామినేషన్ నిజంగా అంటే కావాలని వీళ్ళు ఏదో ఒకటి చెప్పి వీళ్ళని నామినేట్ చేయాలి అని నామినేట్ చేశారా ఏమో నాకు అర్థం కాలేదు. వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫైర్ స్ట్రోమ్ అని చెప్పేసి వచ్చారు, ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళలో మిగిలింది ఇద్దరు, నిఖిల్ అండ్ ఇంకా గౌరవ్. వాళ్ళకి మంచి ఫిజిక్ ఉంది, మంచి కటౌట్లు, ఫిజికల్ గేమ్స్ అయితే వాళ్ళు బాగా ఆడతారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత పెద్దగా ఫిజికల్ గేమ్స్ ఏం పెట్టింది లేదు. స్ట్రాటజీతో ఆడాలి. ఆ స్ట్రాటజీతో ఆడడానికి నిఖిల్ కొంచెం ఓకే లాంగ్వేజ్ పరంగా, గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో స్ట్రాటజీస్ కొంచెం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఇప్పుడిప్పుడే ఏదో ఒక కాంటెంట్ ఇస్తూ హౌస్లో ఉన్న వాళ్ళ మీద ఫైర్ అవుతూ యారగెంట్గా, యాటిట్యూడ్గా మాట్లాడుతూ ఫ్రేమ్లోకి వస్తున్నాడు. అంటే తన వైపు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కావాలని గౌరవం కూడా టార్గెట్ చేస్తున్నారు. నిన్న నామినేషన్స్లో కూడా అదే చేశారా ఏంటి అనిపించింది. ఉన్న పాత వాళ్ళంతా కలిసి మ్యాక్సిమం నిఖిల్ అండ్ ఇంకా ఎస్పెషల్లీ గౌరవ్ వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు. సో వీళ్ళు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వచ్చినా మీది గేమ్ కనిపించట్లేదు. సుమన్ శెట్టి అదే చెప్పారు, వచ్చి 5th వీక్ అవుతుంది, గేమ్ కనిపించట్లేదు. గౌరవ్కి సంబంధించి తనూజ కూడా యారగెంట్గా, యాటిట్యూడ్తో అవసరమైతే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి అక్కడ నామినేట్ చేయడం. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇమాన్యుయల్ బర్నీ గారి గేమ్ గురించి నామినేట్ చేశాడు. మీ గేమ్ ఎలా ఉంది, ఎలా చేంజ్ అవ్వాలనుకున్నారు, కానీ మళ్ళీ మీరు ఎలా మళ్ళీ ఆ ఓల్డ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆయన బందాల్ది మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నట్టు మెల్లమెల్లగా మళ్ళీ మీరు అక్కడే లాక్ అయిపోయి మీ గేమ్ మీరు సరిగా ఆడట్లేదేమో, మళ్ళీ మీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినా కానీ అలాగే ఉండిపోయారేమని చెప్పి నిన్న ఇమాన్యుయలే కాదు మ్యాక్సిమం అందరూ కూడా చెప్పిందే అది. నాగార్జున గారితో సహా ప్రతి ఒక్కరూ భరణికి చెప్పే విషయమే ఇది. అది బాగా ఎక్కించుకున్నాడో ఏమో కానీ నిన్న ఆయన ఓ రేంజ్లో ఫైర్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారా అంటే ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇప్పుడు ఏదోలా కోపం తెచ్చుకుని అరవాలని ట్రై చేశారా ఏంటి అనేది అనిపించింది. అఫ్కోర్స్ నిన్న జరిగిన నామినేషన్స్ అన్నీ కూడా వీళ్ళకి నామినేషన్ ఇస్తే వీళ్ళు ఎలాగో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ దాన్ని ల్యాగ్ చేస్తూ కాన్వర్జేషన్ ఇంకా 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 ఒక ఎపిసోడ్కే ఒక నామినేషన్ అయ్యేలా ఉందని చెప్పేసి వాళ్ళకి టైమర్ పెట్టేసి నామినేషన్ ప్రక్రియ ఈ టైంకే కంప్లీట్ అవ్వాలని చెప్పి క్లియర్గా, అందుకే ఎపిసోడ్ ల్యాగ్ అవ్వకుండా బిగ్ బాస్ ఇది ప్లాన్ చేశారు నిన్న. కానీ వీళ్ళు వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొన్ని పర్సనల్గా తీసుకుని అక్కడ రీతు, దివ్య కానీ వీళ్ళ నామినేషన్ అంతా చూసిన తర్వాత మరి బిగ్ బాస్ ముందుగానే అనుకుని టెస్ట్ చేశారో లేదంటే వీళ్ళ నామినేషను వాళ్ళ పాయింట్స్ చూసిన తర్వాత లేదు ఇంకా ఇది మనం ఇంకా సహించలేము, మనమే కాదు అసలు దీని ఆడియన్స్ కూడా ఓపికతో చూసేలా లేరు అని వెంటనే మార్చారో ఏమో కానీ హౌస్ మేట్స్ అందరినీ కూడా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక్కడ పాపం నామినేషన్స్లోకి అసలు రాని ఇమాన్యుయల్ని నామినేట్ చేయాలి, నామినేషన్స్లోకి లాగాలి అని ట్రై చేసిన విధి యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచితనంతో ఎలివేట్ చేస్తున్నారు. అసలు ఆయన నామినేట్ చేయడానికి ఇమాన్యుయల్ని పాయింట్స్ లేవు అని చెప్పేసి ఎలివేట్ చేస్తున్నారు. ఆ మంచితనంలో ఇచ్చే ఎలివేషన్లోనే వీళ్ళు స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చాడు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక స్ట్రాటజీ కూడా వీళ్ళు వాడుతున్నారు. అది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు ఎపిసోడు. నామినేషన్స్ ఏదేదో వాళ్ళు నచ్చిన పాయింట్స్ పెట్టేశారు,
షవర్ కింద కూర్చోబెట్టారు. సో అలా జరిగిపోయింది. కానీ భరణి గారు ఫైర్ అయింది బాగుంది. ఆ ఫైర్ ఆయనలో కావాల్సింది ఐ వాంట్ దిస్ ఫైర్ అనుకుంటారు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చూసినప్పుడు. కానీ ఆ ఫైర్కి కావలసినంత పాయింట్ కానీ రీజన్స్ కానీ అక్కడ లేకపోవడం అనేది మైనస్ అనిపించింది నాకు. దివ్యాని నామినేట్ చేయాలనుకున్నారు, బాగుంది. కానీ ఎందుకు నామినేట్ చేయాలనుకున్నారు? ఈ వీకు ఇప్పుడు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నారు? అంత సీరియస్ అయ్యి అంత అరుస్తూ ఎందుకు మాట్లాడారు? దివ్య కూడా యాక్సెప్ట్ చేయలేదు. దివ్య కూడా తన పాయింట్స్ తను మాట్లాడింది. ఇక్కడ దివ్య మాట్లాడిందే కరెక్ట్ అనిపించింది, భరణి గారిది ఫైర్ నచ్చింది అంతే. సో ఆయన ఇలా గేమ్ ఆడి స్ట్రాటజీ వాడుతూ వ్యాలిడ్ పాయింట్స్తో ఇలాగే ఆడితే బాగుంటుంది. తనూజ విషయంలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. కానీ అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ అనేవి పెట్టలేదేమో అనిపించింది నాకైతే. సో మొత్తానికి నిన్న జరిగిన దాంట్లో హౌస్మేట్స్ అందరూ గౌరవ్ తర్వాత నిఖిల్ వీళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, మనమంతా ఒక ఫ్యామిలీ ముందు నుంచి ఉన్నాం, కష్టపడి ఆడుతున్నాం అన్నట్టుగా వీళ్ళంతా డిసైడ్ అయినట్టు అనిపించింది. సో మరి ఇమాన్యుయల్ తప్ప హౌస్మేట్స్ అందరూ కూడా ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తుంది ఈ వీక్? ఎందుకంటే ఈ వీక్ కొంచెం టఫ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ లెక్కలు ఎలా చేంజ్ అవుతాయి, ఎవరు ఫ్యామిలీ ఏ ఎమోషన్తో వచ్చి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్తో గేమ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీక్ తర్వాత చూడొచ్చు. మరి ఈ వీకు కావాలని నామినేట్ చేసిన గౌరవ్, నిఖిల్ వీళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎవరు లీస్ట్లో ఉన్నారు? మరి లాస్ట్ వీక్ డేంజర్ జోన్ వరకు వెళ్ళిన భరణి హౌస్లో ఉంటారా? ఇప్పుడు గేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, మరి ఓటింగ్ ఏమైనా మారే ఛాన్స్ ఉందా? ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మాధురి చెప్పారు, తనని టాప్ 5 వరకు ఉంచడానికే భరణిని మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చారు. ఆయన వెనకాల ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, అందుకే ఆయనకి మళ్ళీ రీఎంట్రీ ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. అందులో ఏమైనా నిజముందా? సో మనం డైలీ చెప్పుకున్నట్టే, డైలీ మాట్లాడినట్టే ఫస్ట్లో ఉన్న తనూజ తన ఓటింగ్ ఏమైనా ఈ 2 వీక్స్లో తన గేమ్ చూసిన తర్వాత ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అనేది బయట మాట్లాడుతున్న విషయం, అదంతా బిగ్ బాస్ టీమ్ ఈ గేమ్తో మారుస్తారా? ఆ విన్నర్ పేరు కూడా కొంచెం అటు ఇటు ఏమైనా అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదంటే ఇంకా ఏదైతే ఫిక్స్ అయ్యారో అదే అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్పెషల్లీ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? డేంజర్ జోన్లో సంజన కూడా ఉన్నారు అంటున్నారు, భరణి కూడా ఉన్నారు అంటున్నారు, వీళ్ళతో పాటు గౌరవ్, నిఖిల్. సో వీళ్ళు డెఫినెట్గా ఇక్కడ గోల్డెన్ బజర్ యూజ్ చేయడానికి ఇదే లాస్ట్ వీక్. సంజన వచ్చినా భరణి వచ్చినా వీళ్ళకి గోల్డెన్ బజర్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో వస్తే ఎవరికి గోల్డెన్ బజర్ యూజ్ చేయొచ్చు? మరి మొన్న భరణి గారు అంత రిక్వెస్ట్ చేసినా కానీ నేను ఆల్రెడీ మాటిచ్చాను అని చెప్పేసిన తనూజ మరి ఈ వీక్ ఒకవేళ భరణి గారు డేంజర్ జోన్లోకి వచ్చి ఎలిమినేట్ అయ్యే వరకు వస్తే సేవ్ చేస్తారా? హౌస్లో ఉన్న మాటిచ్చిన ఐ థింక్ రీతు అనుకుంటా. సో తనతో డిస్కస్ చేసి భరణిని సేవ్ చేసే స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేసే ఛాన్స్ ఉందా? యూజ్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? మీకేమనిపిస్తుంది? ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనిపిస్తుంది? కామెంట్ చేయండి. విన్నర్లో ఎటువంటి మార్పులు రావచ్చు, విన్నర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అనే ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ప్రేక్షకుల్లో బయట ఆల్రెడీ, సో దాంట్లో ఏమన్నా మార్పు వస్తుందా? ఓటింగ్ చేంజ్ అవుతుందా? ఇదంతా కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ గురించి మళ్ళీ మనం రేపు చాలా క్లియర్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.